అందరికీ సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతో ఉండాలని, అలాగే ఈ తల్లి అందరి మీద చల్లని చూపు ఉండాలి, ఈ తల్లి దీవెన ఉండాలని చెప్పేసి ఈరోజు మనం ప్రతి సంవత్సరం ఒకసారి మనం కళ్యాణోత్సవం జరుపుకుంటూ ఉంటాం. అందుకే నా తరఫున, అలాగే ఇక్కడ ఉన్న అయ్యగారుల తరఫున, ఇక్కడ ఉన్నటువంటి మహబూబాద్ పట్టణ ప్రజలకు, అలాగే మహిళలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ వారందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి నాకు ప్రార్థన. సార్, ఒక చిన్న రిక్వెస్ట్. ఇక్కడ పురాతన దేవాలయం ఎన్ని సంవత్సరాల నుంచి కూడా సరైన సౌకర్యాలు వసతులు లేవు. మరి గాయత్రి అమ్మవారి విశ్వబ్రహ్మానికి చాలా పేరున్న దేవాలయం. కనీసం ఇప్పుడు కళ్యాణం చేసుకోవడానికి కూలిపోయే పరిస్థితున్న టెంట్ కింద కూర్చొని కళ్యాణం, అన్నదానం అంటే అక్కడ మనీ దూరం, ఇట్లాంటి వాటికి మీరు శాసనసభ్యులు. నేను ఇప్పుడే గుట్టపైకి వచ్చిన తర్వాత మొత్తం కలియ చూసిన తర్వాత ఒక టెంపుల్ తప్ప పక్కన ఎటువంటి కట్టడాలు కానీ నిర్మాణాలు కానీ లేకపోవడం నిజంగా కూడా చాలా దురదృష్టకరమైన విషయం. నేను వెంటనే నా CDF ఫండ్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి మినిమం బేసిక్ నీడ్స్ ఏదైతే ఉందో నా వంతుగా నా ఫండ్ నుంచి నేను ఇచ్చి ఈ ఆలయ అభివృద్ధికి నేను కృషి చేస్తానని చెప్పేసి ఇక్కడ మీ అందరికీ తెలియజేస్తాను.